ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ श्रीगुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవేదానంద స్వామి వారి యొక్క దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం 133వ పేజీలో మనము ఈ శ్లోకం 5వ శ్లోకం యదేవేహ తదముత్రా యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి। ఇచ్చట ఏ ఆత్మ గలదో అచ్చట కూడా అదే ఆత్మ కలదు. దీనిని యహ ఎవడైతే ఇహ ఇచ్చట నానేవ పశ్యతి అనేవ నానేవ పశ్యతి, ఇలా ఉంటే ఇది యథార్థమైన విషయం ఇలా ఉండగా అలా చూడకుండా, ఎలా చూడకుండా, ఇక్కడ ఏ ఆత్మ ఉందో అక్కడ అదే, అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, అలా చూడకుండా నానేవ పశ్యతి, నానాగా ఎవరైతే చూస్తున్నారో, నానాగా ఎవరైతే చూస్తున్నారో అంటే ఆత్మలు వేరు వేరు వేరని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏమవుతారు? మృత్యోహో సహ మృత్యుమాప్నోతి, మృత్యువును పొందుచున్నాడు, సహా మళ్ళీ అతనే మళ్ళా మృత్యువును పొందుచున్నాడు. అంటే మృత్యువును పొందుట అంటే మళ్ళా జన్మించాల్సిందే, మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా జన్మించాల్సిందే, మళ్ళా పుట్టాల్సిందే. ఎంతవరకు?
ఏమి తెలుసుకునేంత వరకు ఇక్కడుండే ఆత్మ అక్కడుండే ఆత్మ ఒకటే కానీ వేరు వేరు కాదు అని తెలుసుకునేటంత వరకు, అంతవరకు పుడుతూనే ఉండాల్సిందే, చస్తూనే ఉండాల్సిందే. ఇప్పుడు మీరు నిన్న అడిగారు కదా, 15వ అధ్యాయంలో చూసారా మళ్ళీ ఏం గారు? ఏమర్థమైంది మీకు? శరీరాన్ని మనిషి ఇడిచిపెట్టినాడు, చూస్తున్నాం కదా మనము. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఆత్మ పోయిందని, ఆత్మ వేరే లోకాలను పొందిందని, మళ్ళీ అక్కడి నుంచి వాడి కర్మ తీరిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుచున్నాడని కదా మనకు తెలిసింది అందరికీ. కరెక్టే. ఇక్కడ కర్త ఎవడో వాడు కదా. శరీరాన్ని విడిచిపెట్టింది కర్త ఎవడో వాడు విడిచిపెట్టాడు, భోక్త ఎవడో వాడు పోయాడు. కర్మ చేసినోడు కర్త, చేసినోడు అనుభవిస్తాడు, వాడు భోక్త. కాబట్టి చేసిన కర్మలను అనుభవించేటువంటి వాడెవడో వాడు భోక్త. చేసినాడు కాబట్టి కర్త. ఆ కర్త అయినోడు ఇప్పుడు ఏమవుతున్నాడు? అనుభవించేదానికి పోతున్నాడు. కర్మలు చేశాడు, కర్మలు చేసిన తర్వాత ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించాలంటే కర్మఫలము ధర్మాధర్మాల రూపంగా ఉంటుంది, పుణ్యము పాపం రూపంగా ఉంటుంది, శుభము అశుభం రూపంగా ఉంటుంది. మరి ఇక్కడ చేసిన కర్మ ఇక్కడే అనుభవించేటువంటి ఫలితాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు దేవునికి పూజ చేస్తున్నారు, పూజ చేసిన తర్వాత ఆ పూజలో మీరు ఏదో కోరుకుంటున్నారు, ఇక్కడుండే దాని గురించే కోరుకుంటున్నారుగా, బాగానే ఉంది. ఏదో అన్నదానమో లేదా ఏదన్నా ఆశ్రమానికో లేదా ఎవరన్నా సాధువు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా దానం చేస్తున్నారుగా. వాళ్ళకి ఎందుకు దానం చేశారు? వాళ్ళకి దానం చేస్తే ఏమనుకున్నారు? పుణ్యం వస్తుందని కదా. పుణ్యం వస్తుంది అనుకున్నారా లేదా ఇంక వేరే ఏమైనా వస్తుంది అనుకున్నారా? పుణ్యం వస్తుందనేనా? కర్త భోక్త రెండు ఒకటేనా స్వామి? కర్త ఎవడో భోక్త వాడే, అంతే కదా, రెండు ఒకటే. ఇప్పుడు పుణ్యం వస్తుంది అనుకున్నారు, ఆ పుణ్యం ఏం చేస్తుంది? పుణ్యం ఎక్కడ అనుభవించేది? పుణ్యము కూడా ఏంటంటే అనుభవించేదే. పుణ్యము అనుభవించేదే. ఇక్కడ కర్మ చేసావు కదా, కర్మ చేస్తే ఈ కర్మ యొక్క ఫలితము ఇక్కడ కోరుకునేటివి కొన్ని ఉంటాయి, ఇక్కడ కోరుకునేటివి కోరుకున్నా వచ్చినాయి. అదేవిధంగానే పుణ్యం వచ్చింది కదా. ఇప్పుడు ఆయన సాధువుకు భిక్ష పెట్టినారు, ఆశ్రమానికి ఏదో మనం చేసి సేవ చేసి ధన సహాయము ఏదో చేసినాం. దీనిని నువ్వు ఏమి కోరుకుంటున్నావు అంటే పుణ్యం కోరుకుంటున్నావు కదా. పుణ్యం అని వింటున్నారా లేదా? పుణ్యం గురించి నువ్వు వినలేదా? సరే, నువ్వు ఇంకెందుకు చేసినావు? సాధువుకి ఎందుకు చేసినావు? సాధువుకి ఎప్పుడన్నా దానం చేసినావా?
చేసినావా? ఎందుకు చేసినావు? పుణ్యం వస్తుందనే చేసినాం. అయ్యా, నువ్వు తెలిసింది కరెక్ట్గా చెప్పు. ఎందుకంటే నువ్వు తెలిసిన దాన్ని పట్టుకున్నప్పుడు కరెక్ట్ అయితే నువ్వు చేసింది కరెక్ట్ అయినప్ప అని చెప్తా నేను. నువ్వు చేసింది కరెక్ట్ కాలేదని అనుకో, నీ మనస్సులో మార్చుకోవాలా. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఏమనుకొని చేసినావో చెప్పు, దాన్ని బట్టి అది కరెక్ట్ అయితే మేము తెలుసుకుంటాం. లేదనుకో, నువ్వు చేసిన దాంట్లో ఏదైనా వేరే ఏదైనా ఉంటే దాన్ని అట్లా కాదండి ఇట్లా అని చెప్తాం. ఎందుకు నేను అడుగుతున్నాను? నేను నిన్ననే చెప్పా. ఏం చెప్పానంటే, మిమ్మల్ని దగ్గర కూర్చొని మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీ మనస్సుల్లో ఉండేటువంటి వాటిని సరిదిద్దే బాధ్యత అనేటువంటిదని నేను తీసుకున్నా. అందుకని నేను ఇట్లా అడుగుతున్నా. అర్థమవుతుందా? మీరు ఇంకెక్కడికన్నా పోండి కావాలంటే ఎవడు అడగడు మిమ్మల్ని, ఎవడు అడగడు. దాని గురించి లోతుగా పరిశీలనలోకి వెళ్ళరు. మరి చెప్పు, నువ్వు దానం చేసినావు అని అంటే ఎందుకోసం దానం చేసినావు? ఆశ్రమానికి ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చావా? ఇచ్చావుగా? ఇచ్చావా? ఇవ్వలేదా? ఏదో ఇచ్చింటావు కదా, ఎందుకు ఇచ్చినావు? మిమ్మల్ని నేను అడగట్లేదుగా, వారేదో చెప్తున్నారు. మోక్షం కూడా వద్దు. ఓకే, ఎందుకు వద్దు? చూడండి, అట్లా ఏమన్నా ఉందా? తెగుతుంది కదా. అట్లాగే నేను కర్మ చేస్తాను, నేనైతే పుణ్యం అంటే నేనేదో చేసేది చేస్తాను. చేసినప్పుడు దీని నుంచి నేనేదో చేయాలని చేస్తున్నా, అంతే, నా కర్తవ్యం అని చేస్తున్నా, నా బాధ్యతను చేస్తున్నాను అని అంటున్నారు. ఏమండి, నీ బాధ్యతను ఎక్కడుంది? ఆశ్రమానికి నువ్వు చందా ఇవ్వాలని ఎక్కడుంది? మీరు చెప్పినటువంటి మాట నేను అడుగుతున్నాను కదా. ఎందుకంటే నీ బాధ్యత నన్ను అన్నావు అనుకో, నా బాధ్యత కూడా అవుతుంది, అందరికీ బాధ్యత అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ బాధ్యతను అనుకో, నేను 1000 రూపాయలు ఇస్తే నువ్వు 10,000 ఇచ్చావు అని అనుకో, అప్పుడు బాధ్యతలో డిఫరెన్స్ వచ్చేసింది. నేను గంట సేపు పనిచేస్తూ నువ్వు 10 గంటల సేపు ఇక్కడ సేవ చేస్తావు అంటే అప్పుడు బాధ్యతలో తేడా అంటే ఏంటి? అది ఎట్లా అయిపోయిందిగా. కాబట్టి కరెక్ట్గా తెలుసుకోవాలని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను చెప్పుడు కాదు, నువ్వు చెప్పేదాన్ని ఇక్కడ మేము కూడా తెలుసుకునేదానికి అడుగుతున్నాం. అర్థమవుతుందా? నువ్వేమో 1000 రూపాయలు ఇస్తావు, నా దగ్గరేమో 100 రూపాయలు ఉంది, 100 ఇస్తాను. అప్పుడేమైంది? ఆయన బాధ్యత అండి, నేను నా బాధ్యత నేను నెరవేర్చుకోలేదు, నేను నా బాధ్యతను నెరవేర్చుకోలేకుండా అయినానుగా. అయ్యా, బాధ్యత అంటే ఏంటి? కొడుకుని కన్నారండి,
నలుగురు కొడుకులను కొన్నారండి. నలుగురు కొడుకులను కన్నిన తర్వాత నలుగురు కొడుకులను ఒక విధంగానే చూడాలనా, లేకపోతే ఒకరిని ఒక విధంగా ఇంకో విధంగా చూడాలనా? బాధ్యత అనిన తర్వాత అందరికీ ఒకటే కదా వర్తిస్తుంది. మళ్ళా శక్త్యానుసారం అనేది ఎందుకు? బాధ్యత అని అన్నావు, బాధ్యత అంటే ఏమైపోయింది? బాధ్యత అంటే నలుగురు కొడుకులు ఉన్నప్పుడు నలుగురు కొడుకులకు సమానంగానే చూడాలిగా. చెప్పండి. ఏం చెప్పేదానికి లేదు అని అంటే అప్పుడు మీకు తెలియదు అని ఒప్పుకో. తెలియనప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు తెలియట్లేదు స్వామి, ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు తెలియదు అని మీరు అంగీకరిస్తే అప్పుడేమవుతుంది? నేను చెప్పేది నీకు బుర్రలోకి దూరుతుంది. ఆయన చెప్పేది కూడా నాకు తెలిసిందే కదా చెప్తా అంటే ఆయన. విను, నాకు తెలిసిందే కదా చెప్తుండేది అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? విషయం అర్థం కాదు ఒకటి. రెండోది ఏంటంటే, విషయము నీ దగ్గరికి వచ్చినా, అంటే జ్ఞానము నీ దగ్గరకు వచ్చినా నువ్వే ఏం చేస్తున్నావు? దానికి నువ్వే అడ్డంకి పడి నువ్వే దానిని స్వీకరించుట లేదు. తద్వారా మనమే దానిని పోగొట్టుకుంటున్నాము. అర్థమవుతుందా? అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. భగవంతుడు ఏమన్నాడంటే, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి, నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. అవునా? అంటే అజ్ఞాని ఒకడున్నాడు, అశ్రద్ధ చేసేవాడు ఒకడున్నాడు, సంశయాత్ముడు ఒకడున్నాడు. శ్రద్ధ కలిగిన వాడు తర్వాత మళ్ళీ చెప్తాడు. దీంట్లో అజ్ఞానం అనుకో. అజ్ఞానం అంటే ఏమి? వాడికి ఏం తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడు? చెప్పింది వింటాడు, తెలుసుకుంటాడు. ఈ బుద్ధి తెలియలేదు, నష్టం లేదు. రేపు తెలియలేదు, నష్టం లేదు. ఈ జన్మలో తెలియలేదు, రేపు జన్మలోనైనా సరే తెలుసుకుంటాడు. ఎందుకంటే వాడు అజ్ఞాని. తర్వాత శ్రద్ధ కలిగిన వాడు అనుకో. శ్రద్ధ కలిగిన వాడు ఇప్పుడు చేసుకుంటాడు, వాడు పోతాడు, వాడు తెలుసుకుంటాడు. అశ్రద్ధ ఉందని అనుకో. అశ్రద్ధ ఉంటే ఏమి? వాడికి శ్రద్ధ లేదు కానీ తెలుసుకోగలడు. ఇప్పుడు వాడేంటి? వాడు ఇప్పుడు ఏదో వేరే వ్యవహారాల్లో పడిపోతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకోలేదు. కానీ శ్రద్ధ కలిగినప్పుడు వాడు కూడా తెలుసుకుంటాడు, కరెక్ట్గా తెలుసుకుంటాడు. వాడు బాగానే ఉంది. నువ్వు అజ్ఞానిగానైనా ఉండు, లేదా శ్రద్ధ కలిగైనా ఉండు, లేదా అశ్రద్ధ కలిగైనా ఉండు, ప్రాబ్లం లేదు. కానీ సంశయాత్ముడు ఉన్నాడే, సంశయాత్ముడు ఏమంటే కరెక్ట్గా తెలుసుకోలేదు. వాడు కరెక్ట్గా తెలుసుకోలేనప్పుడు ఇది ఎందుకు, ఇది ఎలాగా అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. కరెక్ట్గా తెలుసుకొని ఇది ఎందుకు, ఇది ఇలాగా అనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాడు కరెక్ట్గా ఉంటాడు. అలా నిర్ణయానికి రాలేదు అని అనుకోండి, అప్పుడు ఏమైపోతాడు? వాడికి కరెక్ట్గా తెలియదు. కరెక్ట్గా తెలియనప్పుడు డౌట్ అని కూడా అనుకోవట్లేదు. తెలియదు అని నేను అనుకోవాలి కదా. తెలియకపోతే నాకు తెలియదు అని అనుకుంటే అప్పుడు నేనేం చేస్తాను? తెలుసుకోవాలని ప్రయత్నం చేసి ఎవరినో ఒకరిని అడుగుతా. అర్థమవుతుందా? అట్లా కాకుండా ఇప్పుడు ఆత్మ పోయేది లేదు, వచ్చేది లేదు అని అన్నారనుకోండి, ఎందుకు పోదు? కనిపిస్తుంది కదా పోతా ఉండేది. చచ్చిపోతున్నాడు కదా, చనిపోయింది ఎవరు? నిన్న మీరు ప్రశ్న వేస్తే నేను అదే కదా, అందుకోసం మీరు చూచుకొని రండి అని చెప్పా. సరే మీరు ఇప్పుడు చెప్పండి,
ఎందుకంటే మీ బుర్రల్లో ఉండేటువంటివన్నీ నాకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి మళ్ళీ నిన్ను క్వశ్చన్ వేసి అడుగుతున్నాను. ఆ అమ్మగారిని కూడా నిన్ననే నేను చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళా మనం చేసే పారాయణంలో కొంత విడిచిపెట్టినాం లేదా? విడిచిపెట్టి ఈ టాపిక్లోకి వచ్చినాం. ఎందుకు? ఆ టాపిక్ అనేటువంటిది ఒకదాన్ని కొద్దిగా పరిశోధన చేయాలి కానీ ఇంక వేరే విధంగా ఉంటే ఊరికే పారాయణం చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం అనేటువంటి దానికంటే విచారణ చేసుకుంటే దానివల్ల కొద్దిగా బుర్రకి ఎక్కుతుంది ఏదో ఒకటి. అర్థమవుతుందా? కాబట్టి నీ వైపు అందుకే చూసిందే. ఎందుకంటే నువ్వు గొప్ప పండితుడు కాబట్టి. లేదని నువ్వు అనుకుంటే నువ్వు నాకు తెలిసింది ఇంతే సమయం, ఇది కరెక్ట్ ఉన్నా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు అని అంటే నేను చెప్తా. కానీ నువ్వు అట్లా చెప్పట్లా. నువ్వు అలా చెప్పట్లా. నువ్వేం చెప్తున్నావు తెలిసినా? నువ్వు ఫైనల్ చేసి చెప్తున్నావు. ఏం ఫైనల్ చేస్తున్నావు? ఆత్మ పోతుందంట, వస్తుందంట, అదేంది అది అని అంటున్నావు. అంటే అక్కడ ఏమైంది? అక్కడ అర్థం ఆత్మ పోయేది లేదు, వచ్చేది లేదు అని అంటున్నావు. ఓకే, శాస్త్రం చెప్తున్నది కూడా కరెక్టే. సరే, పోతా ఉండేది వస్తూ ఉంది కదా. పోతా ఉండేది ఏంది, వస్తూ ఉండేది ఏంది? ఈ పోయే ఎట్లా పోతుంది? ఏమన్నావు? ఆత్మ వెళ్ళింది అని అంటున్నావుగా. ఏ ఆత్మ పోతుంది? నువ్వు ఆత్మ పోతుందా? అక్కడుండే ఆత్మ ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది ఆత్మ. చూడు బాబు, నువ్వు అనుకుండేది అదేనయ్యా. నేను చెప్తా ఉండేది, నీకు చెప్తా ఉండేది అదే. శరీరాన్ని ఆత్మ వదులుతుందని అంటున్నావు కదా. ఆత్మ ఎందుకు వదులుతుంది? ఆత్మ వదులుతుందని అంటే మీ పట్టుకొని ఉంది కదా. శరీరాన్ని ఆత్మ వదిలింది అని కదా నువ్వు అన్నావు. వదిలిందని అన్నావా లేదా? శరీరమును ఆత్మ పట్టుకునిందా? సరే, శరీరం ఆత్మను పట్టుకునిందా? శరీరం ఆత్మను పట్టుకున్నా కూడా అప్పుడు ఆత్మ శరీరంతో సంబంధం పడినట్లే కదా. పడిందా? ఆత్మ దేనితోనైనా సంబంధపడుతుందా? పడుతుందా? పడదు కదా. మరి శరీరం పట్టుకుంటే? అవునబ్బా, నేను నిన్ను పట్టుకున్నా, నువ్వు నన్ను పట్టుకున్నట్లే కదా లెక్క. నువ్వు నన్ను పట్టుకున్నావంటే నువ్వు పట్టుకునేదానికి నేను అవకాశం ఇచ్చినట్లు అయింది కదా. శరీరం ఆత్మను పట్టుకునింది అని మీరు అంటున్నారు. శరీరం ఆత్మను పట్టుకునింది అంటే శరీరము ఆత్మను పట్టుకునేటట్లుగా ఉండాలి కదా. అట్లయినా కూడా ఇప్పుడు శరీరం పట్టుకునేదానికి ఆత్మ అనేటువంటిది అవకాశంగా ఉంది కదా. అది నా ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని నేను అడుగుతున్నాను, నేను వేరే ఏం అడగట్లేదు. అని ఎక్కడుంది? అందుకే నేను చెప్తా ఉండేది, నాకు తెలిసింది నువ్వు అంటున్నావు చూడు, దాన్ని విడిచిపెట్టు. అర్థమవుతుందా? దాన్ని విడిచిపెట్టి నువ్వు నా మాటలు వింటే అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను నీకల్లా చూడనబ్బా, నీకల్లా చూడకుండా ఏదో నా పని నేను చేసుకుని నీకు ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి చెప్పాను. మళ్ళా కూడా ఎందుకంటే నీ బుద్ధిని, నీ యొక్క దీన్ని నువ్వు మార్చుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు కూడా దాన్ని గ్రహించాలనేటువంటి భావన నీలో వ్యక్తపడాలి. అన్నా లేదా? నేను గ్రహించాలి,
అని అనుకోవాలి. గ్రహించాలని అనుకుంటే నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నీకు కూడా తెలుస్తుంది కూడా. నువ్వు గ్రహించాలి అని అనుకోలేదు అనుకో, అది గ్రహించుట జరగదు. యస్య దేవే పరాభక్తి యథా దేవౌ తథా గురౌ తస్యాంతే కథితా హ్యార్థాః ప్రకాశ్యంతే మహాత్మనః అని శ్వేతాశ్వతరోపనిషత్తులో మంత్రం చెప్తుంది. యస్య దేవే పరాభక్తి యథా దేవౌ తథా గురౌ, భగవంతుని యందు ఏ విధమైనటువంటి భక్తి ఉంటుందో అంతే భక్తిని గురువు యందు ఎవడు చూస్తున్నాడో. నేను అందుకనే చెప్పాను, గురువు అని ఎవరినంటే వాళ్ళని సంబోధించవద్దు. గురువుని సంబోధించాలంటే దానికి ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా ఎవరినంటే వాళ్ళందరినీ గురువు అనేస్తే సరే, నువ్వు ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరించి ఉంటావు, వాళ్ళను గురువుగా స్వీకరించు. స్వీకరించి ఏం చేయాలంటే ఆ గురువు ద్వారా నువ్వు తత్వాన్ని తెలుసుకోవాలి. ఏ గురువు అనేది ఏమి చెప్పట్లేదు. ఎక్కడైనా సరే, ఏ గురువు అయినా సరే, ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరించాలి. తల్లి లేని బిడ్డ ఎలా ఉంటాడు? బాగా పెరుగుతాడా? నుగుదాడు లేని ఎద్దు, తల్లి లేని బిడ్డ, గురువు లేని శిష్యుడు. 100 మంది కూడా గురువులు ఉండొచ్చు, అట్లంతా ఏమీ లేదు. లౌకికంగా ఉండేటువంటిది పొట్టకూటి కోసం ఉండేటువంటి గురువులు. పొట్టకూటి కోసం గురువులు, టీచర్స్ అనే కాదు. ఇప్పుడు మెకానిక్ ఉంటాడు, మెకానిక్ కూడా గురువే. అవన్నీ కూడా వాళ్ళు కూడా గురువులే. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళు కూడా గురువులే. లౌకిక గురువులు, పొట్టకూటి కోసం గురువులు. ఆ గురువులను గురువులనే అంటారు, కాదని చెప్పట్లేదు. కానీ నిజమైన గురువు ఎవరు? విద్యాహిక, తత్వమును చెప్పేటువంటి వాడే నిజమైన గురువు. ఎందుకంటే ఆ గురువు చెప్పేది ఈ లోకంలో నీ పొట్టకూటి కోసం ఉపయోగపడుతుంది. ఈ తత్వాన్ని చెప్పే గురువు నీకు జన్మ లేకుండా చేస్తాడు. కాబట్టి గురువు నీకు లౌకిక గురువు కావాలన్నా లేకపోతే ఆధ్యాత్మిక గురువు కావాలని అంటే, లౌకికంగా విషయానికి లౌకిక గురువు కావాలి, ఆధ్యాత్మిక విషయానికి ఆధ్యాత్మిక గురువు కావాలి. సరే, దాన్ని ఇంకా పరిపూర్ణంగా వచ్చేసినప్పుడు లౌకిక గురువుతో కూడా అవసరము లేని స్థితి అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక గురువే సరిపోతుంది. ఎందుకు చెప్తున్నామంటే, గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికీ బ్లాంక్ మైండ్తో పోవాలి. నీకు ఎంతనే తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉంటే ఏం చేయాలంటే, గురువు దగ్గరికి వెళ్ళి దానిని ఫైనల్ చేసుకునేదానికి వెళ్ళాలి. గురువు దగ్గర ఫైనల్ చేసుకునేదానికి అంటే మీ ఇట్లనా అట్లనా అనేటట్లుగా దాన్ని తెలుసుకునేదానికన్నా వెళ్ళాలి, ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే, నాకు తెలియదు, దాన్ని మీ దగ్గర తెలుసుకునేదానికి వచ్చినాను, అట్లాగైనా వెళ్ళాలి. ఆ 2 స్థితులలో వెళ్ళాలి. అలా లేకుండా పోతే అప్పుడేమవుతుంది? కరెక్ట్గా తెలుసుకొని ఉంటే ఓకే, పర్లేదు. కరెక్ట్గా తెలుసుకోకుండా పోయినప్పుడు ఏమవుతుందంటే, వీడి యొక్క జీవితాన్ని వీడు వ్యర్థము చేసుకున్నవాడవుతాడు. వ్యర్థం చేసుకున్నవాడు అవుతాడా లేదా? ఎందుకంటే
మానవ జీవితాన్ని ఇచ్చి ఆత్మతత్వాన్ని తెలుసుకోవయానంటే అక్కడ కుదరట్లేదు. ఇక్కడికి పనబాకం నారాయణ స్వామి వచ్చేవారు, గుర్తుందా? పనబాకం నారాయణ స్వామి బ్రహ్మానందగిరి స్వాముల వారి వద్ద శిష్యుడు. బ్రహ్మానందగిరి స్వాముల వారి దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు బ్రహ్మానందగిరి స్వాముల వారు చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఈయన ఏం చేశాడంటే ఈయన మధ్యలో దూరి చెప్పినాడు. ఎవరు? ఈయన నారాయణ స్వామి మధ్యలో దూరి చెప్పినాడు. సరే, ఒకసారి గమ్మున ఉన్నాడు, రెండుసార్లు గమ్మున ఉన్నాడు. మళ్ళీ పిలిచి చెప్పినాడు. ఎవరు? బ్రహ్మానందగిరి స్వామి వారు పిలిచి, నాయన వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, కాబట్టి వాళ్ళు తెలుసుకునేదానికి వాళ్ళని నేను అడుగుతున్నా. నీకు తెలుసు, బాగానే ఉంది, నిన్ను అడుగుతాను, అడిగినప్పుడు నువ్వు చెప్పు. వాళ్ళు చెప్తున్నారు కదా, అప్పుడు నువ్వు అడ్డుపడద్దు అని చెప్పినారు. గురువు గారు చెప్పినా కూడా మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ మరుసటి రోజు సేమ్ అలాగే చెప్పాడు. అప్పుడు చెప్పినా అంటే గురువు గారు ఒకటే మాట, నీకు విద్య ఉండినా కూడా నువ్వు రాణించవు, నువ్వు పొట్టకూటి కోసము చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పాడంట. ఒక మాట, ఒకే మాట అన్నాడు. నీకు విద్య ఉంది కానీ నువ్వు రాణించవు, ఫస్ట్ పాయింట్. రెండవది, పొట్టకూటి కోసం నువ్వు ఇబ్బందులు పడతావు. వాళ్ళ జీవితం చూసుకోండి కావాలంటే మీరు. ఎవరి జీవితం? పనబాకం నారాయణ స్వామి జీవితము మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే మీకు తెలిసినటువంటివి చెప్తున్నా. కర్ణుడు విద్యాభ్యాసం నేర్చుకున్నాడా? పరశురాముడు లాస్ట్లో శాపం ఇచ్చాడా? నీకు చివరిలో నా దగ్గర నుంచి నేర్చుకున్నట్టు విద్య నీకు పనికి రాకుండా పోతుంది, చివరిలో నీకు ఆపత్ సమయంలో పనికి రాకుండా పోతుంది అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి తెలుసుకునేటప్పుడు ఏం చేయాలి? మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని కదిలించి అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. నాకు అవసరం లేదు. సరే, నేను చెప్తా ఇప్పుడు. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయ ఉపసేవతే. అంటే మీరు వినేదానికి కరెక్ట్గా కూర్చోండి, కరెక్ట్గా ఉండండి, తెలుసుకోండి. ఇప్పుడు జీవుడు అనేటప్పుడు ఆత్మ ఖండితం కాదు, ఆత్మ ఖండితం కాదు. నీ ఆత్మ వేరే, నా ఆత్మ వేరే కాదు. ఆత్మ శరీరముతో సంబంధపడదు. లైట్ వెలుగుతూ ఉంది, మీతో ఎవరితోనైనా సంబంధపడిందా? వెలుగుందిగా, వెలుగు మీ అందరిపైన పడుతుందా లేదా? మీతో ఏమైనా సంబంధపడిందా? పోనీ మీరేమైనా వెలుగునేమైనా మీరు పట్టుకున్నారా? వెలుగుతో మీరేమైనా కలిసినారా? వెలుగు ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశమునందు మీరు ఉన్నారంతే. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, చింత చెట్టు ఉంది క్లాసులో, భగవద్గీత క్లాసులో విభూతి యోగంలో చెప్పాను. చింత చెట్టు ఉంది, మీకు మాత్రం నేను చెప్పేది, నువ్వు ఏ రోజైతే నాకు కంప్లీట్ సరెండర్ అయ్యి నేను చెప్పినట్టు నువ్వు వింటావో ఆ రోజు మాత్రమే నీకు అర్థమవుతుంది. నీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను నేను. నీకు మాత్రం అర్థం కాదు నువ్వు దగ్గర కూర్చున్నా కూడా, ఎందుకంటే నువ్వు ఏ రోజు నాకు సరెండర్ అవుతావో ఆ రోజు మాత్రమే నీ బుద్ధికి ఏమైనా కొద్దిగా పట్టేదానికి అవకాశం ఉంటుంది.
ప్లీజ్ నిలిపే ఇంకా. సూర్యప్రకాశం అనేటువంటిది ఏది ఉందో, ఆ సూర్యప్రకాశం అనేటువంటిది ఇప్పుడు చెట్టు మీద కూడా పడుతూ ఉంది. మధ్యలో ఎండ ఉందిగా, ఆ ఎండ అనేటువంటిది ఇప్పుడు చెట్టు మీద పడింది. ఒక 1/2 కిలోమీటర్ పోతే అక్కడ కూడా ఎండ ఉందిగా, కానీ ఎండ ఉన్నట్లుగా మనకేమైనా తెలుస్తుందా? 1/2 కిలోమీటర్ పైకి పోవాలా, కానీ ఇక్కడ మాత్రం ఎండ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎండ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ? చెట్టు పైన. ఎందుకు? చెట్టు ఆ ఎండ అనేటువంటిది వెలుగు ఏది ఉందో ఆ వెలుగు ఉన్నట్లుగా చెట్టు మనకు చూపిస్తూ ఉంది. వెలుగున్నట్లుగా చెట్టు చూపిస్తూ ఉంది ఇక్కడ. అంటే ఏంటి? చెట్టు ప్రకాశించిపోతుంది ఆ వెలుగు వలన. చెట్టు లేదని అనుకోండి, అక్కడ కూడా వెలుగున్నట్లు ఎండ ఉన్నట్లు మనకు తెలియదు. అదేవిధంగా ఇప్పుడు లైట్ ఉందనంటే నీకు ఆ పక్క చీకటి ఉంది కాబట్టి ఇక్కడ లైట్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తము వెలుగుందని అనుకో, మొత్తం వెలుగుంటే ఇక్కడ వెలుగున్నట్లుగా నువ్వు ఎట్లా చెప్తావు? చెప్పలేవు. మొత్తం వెలుగున్నప్పుడు ఇక్కడ వెలుగుందని నువ్వు చెప్పాలనంటే మధ్యలో ఏదైనా ఒకటి కనిపించాలా. మధ్యలో ఏదైనా ఒకటి కనిపించిందని అనుకోండి, మధ్యలో ఏదైనా ఒకటి కనిపిస్తుందో. ఇప్పుడు మనం మనుషులు ఉన్నామని అనుకో, మనిషి ఏమవుతాడు? ఇప్పుడు కనిపిస్తాడు. మనిషి కనిపిస్తే ఇప్పుడు మనిషి ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు అంటే ఇక్కడ వెలుగుంది అని అర్థం. అందుకని దీన్ని ఏమంటారంటే దీనిని ఉపాధి అని అంటారు. దేనిని? ఈ శరీరాన్ని ఉపాధి అంటారు. దేనికి ఉపాధి? వెలుగును ఉన్నది అని చూపించేటట్లుగా ఈ శరీరం అనేది ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి దీన్ని ఉపాధి. దేనికి ఉపాధి? శరీరానికి కాదు ఉపాధి, వెలుగుకు ఉపాధి. వెలుగును ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది ఇక్కడ ఇది. ఏమండి? ఇప్పుడు వెలుగు నీతో ఏమైనా కలిసిపోయిందా? కలవలేదు. కానీ వెలుగుని మనము ఇక్కడ చూస్తున్నామా లేదా? వెలుగు కనిపిస్తుందా లేదా? వెలుగు కనిపిస్తూ ఉంది, వెలుగును చూస్తున్నాం, వెలుగును ఉపయోగించుకుంటున్నాం. ఆ వెలుగు కోసం మనం ఏం చేయాలి? ఏం కష్టపడాలి? అర్థమవుతుందా? ఉందంతే. తమో గుణము, రజోగుణము, సత్వగుణం 3 ఉన్నాయండి. సత్వగుణం అనేటువంటిది ఎట్లుంటుందంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సత్వగుణం అనేటువంటిది సింపుల్గా ఉంటుంది. రజోగుణం అనేది కొంచెం విజృంభణ ఉంటుంది. తమో గుణం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు బట్టలు వేసుకోవడం అని అనుకోండి ఉదాహరణకి, సత్వగుణం ఉండేవాడు ఏం చేస్తాడంటే సింపుల్గా ఉండే బట్టలు వేసుకుంటాడు. సింపుల్గా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రములు లేదా పసుపు వస్త్రాలు ఏదో ఒకటి వేసుకుంటారు. ఈ వస్త్రము సత్వగుణం కిందికి రాదు, రజోగుణం కిందికి కూడా రాదు, తమో గుణం కిందికి కూడా రాదు. ఈ వస్త్రాల్లో కూడా మళ్ళీ క్వాలిటీలు చూశాడని అనుకో, క్వాలిటీలు చూస్తే మళ్ళీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 పడిపోతాడు. క్వాలిటీ అనేది చూడకుండా ఉంటే ఇది గుణం లెక్క రాదు. క్వాలిటీ చూశాడా గుణంలో పడిపోయాడు. సరే, ఇప్పుడేంటి? సత్వగుణం అనేటప్పుడు సింపుల్గా ఉండేటువంటి బట్టలు వేసుకుంటాడు. రజోగుణంలో ఉన్నాడని అనుకో, ఆ బట్టకి దాన్ని బాగా అట్రాక్టివ్గా ఉందా లేదా అని చూస్తాడు. తమో గుణంలో ఉన్నాడు అనుకో, ఆ అట్రాక్టివ్గా ఉండేదాన్ని మరింత షేడ్స్ చేస్తాడు. అవన్నీ చేసి తీసుకుంటాడు. అది తమో గుణం. రజోగుణం, సత్వగుణం. చూడండి ఎట్లా వచ్చిందో. సత్వగుణంలో ఉండేవాడికి ఎట్లయిపోయింది? రాను చాలా సింపుల్గా అయిపోతాడు. అంటే మనస్సు ఏమైపోయింది? వాడికి స్థితి చాలా సింపుల్గా వచ్చేస్తాడు. చాలా సింపుల్ అన్నమాట. అట్లా సింపుల్గా వచ్చేస్తుంది. మనస్సు సూక్ష్మం అయిపోతుంది. అలా సూక్ష్మమైనప్పుడే
సూక్ష్మంగా ఉండేదాన్ని గ్రహించే సామర్థ్యం వస్తుంది. అందుకు సత్వగుణం కావాలి. రజోగుణంలో ఉండేవాడు కూడా ఆత్మతత్వం అనేది తెలుస్తుంది, తమోగుణంలో ఉండేవాడు కూడా ఆత్మతత్వాన్ని వింటాడు. కానీ సత్వగుణంలో ఉండేటువంటి దానికి మాత్రమే పడుతుంది. ఎందుకు? అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి. సూక్ష్మంగా ఉంటే పడుతుంది. ఆ బుద్ధి సూక్ష్మమైతే ఆత్మస్వరూపం కూడా సూక్ష్మము కాబట్టి, ఆత్మస్వరూపం కూడా సూక్ష్మం. ఆ సూక్ష్మమైన దాన్ని తెలుసుకోవాలంటే ఇది కూడా సూక్ష్మం కావాలి. ఇప్పుడు ఈ ప్రకాశము మీ అందరి మీద కూడా పడుతుందా లేదా? నీకొక ప్రకాశము, వారికొక ప్రకాశము, వారికొక ప్రకాశం అట్లుందా? పోనీ ఈ ప్రకాశము మీతో ఏమైనా సంబంధపడిందా? సంబంధపడితే నా ప్రకాశము నువ్వు అనాలా? ఉందా? లేదు. ప్రకాశంలో నువ్వు ఉన్నావు, కనిపిస్తున్నావు, అంతే. అలాగే ఈ శరీరములో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, శరీరం ఉన్నాయి కదా. ఇవన్నింటినీ శరీర సంఘాతం అని అంటారు. దీనిలో మనస్సు అనేటువంటిది కమాండింగ్ చేస్తుంటుంది. దానిని అంతఃకరణం అని అంటారు. ఈ అంతఃకరణము సత్వగుణముతో ఏర్పడింది. అది అంతఃకరణము మనస్సు సత్వగుణంతో ఏర్పడింది. సమిష్టి సాత్వికాంశం దానివలన ఏర్పడింది. అందువలన ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని, ఇంద్రియాలన్నింటినీ అది కమాండింగ్ చేస్తుంది. అయితే ఇది జడం. మనస్సు, ఇంద్రియాలు, శరీరం అంతా జడం. ఈ ప్రకాశము మన మీద పడినప్పుడు మనం అందరికి కనిపిస్తున్నాంగా, మనం కూడా కనిపిస్తూ అందరినీ చూస్తున్నాంగా. అలాగా ఈ మనస్, ఇంద్రియాలు, వీటన్నింటిపైన ఈ యొక్క ఆత్మస్వరూపం అనేటువంటిది అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. ఆ ఆత్మ ప్రభావము అంటే ఆత్మస్వరూపం ఏదుందో ఆ ఆత్మస్వరూపం యొక్క ప్రభావము చేత ఏది ఈ మనస్సు అనేటువంటిది ఉందే ఇది యాక్టివ్ అయింది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అని అంటాం చూడండి. అది ఇక్కడ ఈ మనస్ అంటే అంతఃకరణం, ఇక్కడ ఉండే చైతన్యం అంటే ఆత్మ. ఈ ఆత్మ, ఈ మనస్సు రెండు సంబంధపడలేదు. పడకపోయినా ఆత్మ సాన్నిధ్యంలో ఈ మనస్సు ఉన్న కారణం చేత మనస్సుకు యాక్టివ్నెస్ వచ్చేసింది. దీని యొక్క ప్రభావము చేత ఈ ప్రకాశము అంతా ఉన్నప్పుడు మీరందరూ స్పష్టంగా కనిపిస్తున్నారుగా. అలాగా ఇక్కడ కూడా ఇదేమైంది, ఇది ఈ అంతఃకరణం అనేటువంటిది యాక్టివ్నెస్ వచ్చేసింది. నేను అందుకని ఏం చేశానంటే ప్రత్యేగాత్మకు సంబంధించి జీవుడు, ప్రత్యేగాత్మ అనే దాని గురించి యూట్యూబ్లో పెట్టినాను. దాన్ని బాగా వినండి అని కూడా చెప్పాను. 36 మంది ఏమో విని ఉన్నారు. దాన్ని మళ్ళా ఒకసారి 2 సార్లు వింటే సరిపోదు, పట్టదు, ఎక్కువ సార్లు వినాల్సి వస్తుంది. నిన్న చెప్పిన దాన్ని కూడా అట్లాగే చెప్పా. దీన్ని మళ్ళీ మీరు వినండి అని చెప్పా. ఇప్పుడు ఈ చైతన్య ప్రభావము అంతఃకరణము పైన పడినప్పుడు ఈ అంతఃకరణము యాక్టివ్నెస్ అయి ఈ వ్యవహారములు చేస్తున్నది. ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నది. దీని ప్రారంధాన్ని అనుసరించి, అంటే ఇది కర్మ చేసుకో ఉంటుందిగా, ఈ ప్రారంధాన్ని అనుసరించి ఇది అనుభవిస్తూ ఉంటుంది. ఈ ప్రారంధం అయిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం ఉంది చూడండి. సూక్ష్మ శరీరం అని అంటే
జ్ఞానేంద్రియాలు మనస్, శ్రోత్రము, చక్షువు, జిహ్వ, ఘ్రాణము, స్పర్శ ఇవి ఉన్నాయి కదా. వీటిపైన మనస్. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. విషయాలను అనుభవిస్తుంది. ఎట్లా అనుభవిస్తుంది? దీని వెలుగులో ఇది పని చేసుకుంటుంది. దీనిని ఏమన్నారంటే అధ్యాస అని అన్నారు. అధ్యాస అనేటువంటిది శాస్త్రంలో ఎక్కడ ప్రయోగం చేయలేదు. ఉపనిషత్తులు ఎక్కడ కానీ అధ్యాస అనేదాన్ని చెప్పలేదు. నాకు ఒక పెద్ద డౌట్ ఏమంటే, ఉపనిషత్తుల్లో ఎక్కడ అధ్యాస గురించి చెప్పలేదు. రామానుజాచార్య స్వామి వారు అధ్యాసను అంగీకరించలేదు. మరి శంకరాచార్య స్వామి వారు ఎందుకు అధ్యాసను అంగీకరించినారు? చూడండి ఎట్లా ఉందో. శంకరాచార్య స్వామి వారు అధ్యాసను అంగీకరించారు, అధ్యాసను చెప్పినారు. బ్రహ్మసూత్ర భాష్యాలు రాసేదానికి ముందు, బ్రహ్మసూత్ర భాష్యం రాసేదానికి ముందు అధ్యాస భాష్యం అని చెప్పి వీరు రాశారు. నాకు ఈ డౌట్ని వీళ్ళందరినీ అడిగితే వీళ్ళు చెప్పాల. ఎందుకంటే అధ్యాసను వశిష్ఠాశ్రమంలో ఉండేటువంటి స్వామి ఎక్కడో అధ్యాసన గురించి చెప్పినారు. దానిని కూడా నేను తీసుకొని చదివాను. బ్రహ్మానందగిరి స్వామి వారు చెప్పినటువంటి అధ్యాస భాష్యాన్ని చదివాను. నేను మళ్ళీ వశిష్ఠాశ్రమాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు అధ్యాస భాష్యం గురించి నేను అక్కడ మాట్లాడుతూ, స్వామి మీరు చెప్పింది సక్రంగా చెప్పలేదు స్వామీజీ అని అన్నా. నేను చెప్పానండి అని అన్నారు. మీరు చెప్పిండేదే స్వామి, అధ్యాస భాష్యం అనేది సక్రంగా లేదు స్వామీజీ అన్నారు. ఏమి అని అన్నారు. మీరు దాన్ని బాగా వివరించలేదు స్వామీజీ, నాకు బ్రహ్మానందగిరి స్వామి చెప్పినటువంటిది చాలా బాగుంది, మీరు ఆ స్థాయికి కూడా చెప్పలేదు మీరు అని అన్నారు. ఏమంటే అలా అంటాండని అన్నారు. ఉండే విషయం చెప్తున్నాను స్వామీజీ అని అన్నాను. నేను నిజంగా కూడా చెప్పేదన్నమాట. ఎందుకంటే పీఠాధిపతులతో మనం అలా మాట్లాడేదానికి కూడా లేదు. కానీ వారిని నేను చాలాసార్లు అడిగా కొన్ని విషయాలను. చాలా దగ్గర పరిచయం ఉంది. దగ్గర పరిచయం ఉన్నా కూడా నేను అట్లాగే అడిగాను, చెప్పాను. ఏం లేదు, బాగా చెప్పానండి, మళ్ళీ చూడండి అన్నారు. నేను 4 సార్లు చూశాను స్వామీజీ అన్న. అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మసహిత ధర్మాధ్యాస, వీటన్నింటిని వివరించినాడు. కానీ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఏం సంబంధం, ఇదంతా లేదు అక్కడ. మనమేమో జీవుడు అని అనుకుంటున్నాం. జీవుడు ఎవడు? జీవుడు అనేటువంటి వాడు అసలు దాన్ని ఏమంటున్నారంటే కేవలము వాడు అధ్యాస అంతే. జీవుడు అనేటువంటి వాడు లేడు. యదా స్వప్నమయో జీవో జాయతే మ్రియతే పిచ తథా జీవ అమీ సర్వే భవంతి న భవంతి చ. మీకు స్వప్నం వస్తుందిగా, స్వప్నములో మీరు కనిపిస్తారుగా, మీరే కాకుండా ఇంక వేరే వాళ్ళు కూడా కనిపిస్తారుగా, వేరే వాళ్ళు కూడా కనిపిస్తారు, మీరు కనిపించినారు. అక్కడ ఉండేది జీవుడు కాదా? మీరు కాదా? మరి మీరుంటే పొద్దున్నే గుందికి మళ్ళీ ఏమైనారు? లేరు. సేమ్ అదేవిధంగానే యథా మాయామయో జీవో జాయతే మ్రియతే పిచ తథా జీవ అమీ సర్వే భవంతి న భవంతి చ. మాయ చేత ఒకదాన్ని సృష్టిస్తాడు. మాయ చేత కూడా సృష్టిస్తారు కదా మహర్షులుగా ఉండేటువంటి వాళ్ళు. సృష్టించినప్పుడు అవన్నీ కూడా జీవులుగా కనిపిస్తున్నాయి కదా, జీవులు చేస్తున్నాయి కదా వ్యవహారాలు. అదేమైనాయి? అవి నిజమైన జీవులా? మరి నిజమైన జీవులు కాకపోతే అవి జీవులు, ఇవి జీవులే కదా. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటే ఈయన వచ్చాడు కదా, దూర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయనకు కోపం వచ్చి ఆయన వేరే వాళ్ళందరూ భిక్ష తీసుకుంటూ ఉంటే కోపం వచ్చి
తన శక్తి చేత ఏం చేశాడు, ఒక కృచ్ఛ అనేటువంటి ఒక శక్తిని సృష్టించి అంబరీషుని మీదకి పంపించాడు కదా. అప్పుడు అక్కడ దాన్ని సృష్టించినాడా లేదా? సృష్టించినాడంటే అప్పుడు అది కూడా జీవి అవునా కాదా? ఇప్పుడు ఈయన జీవే కదా, అంబరీషుడు జీవే, అది జీవే. ఇప్పుడు అది సృష్టించబడింది, ఈయన ఒరిజినల్ కదా. ఇప్పుడు అది కరెక్టా, ఇది కరెక్టా? ఇది కరెక్ట్ అయితే అది వచ్చి వీడిని ఏమో చేస్తూ ఉందిగా, ఏమో చేసేదానికి వస్తూ ఉంది కదా. ఆయన కాబట్టి, అంబరీషుడు కాబట్టి తట్టుకున్నాడు అని అనుకో. అదే వేరే వాళ్ళైతే అప్పుడు అది కూడా జీవే కదా. కాబట్టి యథా మాయామయో జీవో, మాయా చేత ఏర్పడినటువంటి జీవులు ఉన్నాయి. మాయామయో జీవో జాయతే మ్రియతే పిచ్చ, అది పుడతా ఉంది, అది కూడా చస్తూ ఉంది. తర్వాత యథా నిర్మితకో జీవో, నిర్మిస్తారు. నిర్మించడం అని అంటే ఇప్పుడు నెహ్రూ బొమ్మలు, గాంధీజీ బొమ్మలు, ఇవంతా సైకత శిల్పాలు చెప్తారు చక్కర. ఇప్పుడు కృష్ణుని బొమ్మలు తయారు చేశారు లేదా, ఇది నిర్మితమా లేకపోతే ఎట్లా వచ్చిందా? యథా నిర్మితకో జీవో. రాజశేఖర రెడ్డి బొమ్మలు తయారు చేసి పెట్టారు, రామారావు బొమ్మలు తయారు చేసి పెట్టారు. దాన్ని చూస్తే ఇప్పుడు రామారావుని చూస్తారా లేకపోతే ఇంకెవరినైనా చూస్తారా? రాజశేఖర రెడ్డిని గుర్తిస్తున్నారుగా, ప్రతిష్ఠ చేశారుగా కృష్ణుడికి. ప్రతిష్ఠ చేస్తే ఇక్కడ మీరు కృష్ణుడిని అంటున్నారు, అంతే కదా. ఇది నిర్మించబడినటువంటి జీవుడు. యథా నిర్మితకో జీవో. మళ్ళా అప్పుడప్పుడు కుంభాభిషేకాలు చేస్తారుగా వీటికి. ఎందుకు కుంభాభిషేకాలు? తిరుమలలో కుంభాభిషేకం చేశారా లేదా? తిరుమలలో కుంభాభిషేకం చేశారా లేదా? ఈ మధ్యలో కూడా చేశారుగా, చేయలేదా? తిరుమలలో కుంభాభిషేకం చేశారు. కుంభాభిషేకం చేసినారంటే అర్థం ఏంటి? కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? శక్తి తగ్గిపోయిందని 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేస్తారు. అంటే మళ్ళా శక్తిని ఇవ్వడం వీళ్ళు. అంటే నిర్మించబడినటువంటి దానికి దాని ఆయుష్ తగ్గిపోతూ ఉందని కదా అర్థం. ఏది కరెక్ట్ ఈ జీవుల్లో? నిర్మించిన జీవుడు కరెక్టా, మాయ చేత నిర్మించిన జీవుడు కరెక్టా, లేకపోతే ఇట్లా కనిపిస్తూ ఉండే జీవుడు కరెక్టా? ఏ జీవుడు కరెక్ట్ కాదు, ఏ జీవుడు కరెక్ట్ కాదు. మరి కనిపిస్తూ ఉండేదంతా కనిపిస్తూ ఉండేది, కనిపిస్తూ ఉంది, ఉండి కనిపిస్తుందా లేకుండా కనిపిస్తుందా? ఉండి కనిపిస్తుంది, ఉంది కదా నాయన. ద్వైతవాది వచ్చి మాట్లాడతాడు, ఉంది కాబట్టి సత్యం అని అంటాడు. ద్వైతవాది ఏమంటున్నాడు? ఉంది కాబట్టి సత్యం. వేదాంత వస్తున్నాడు, ఉంది కాబట్టేనయ్యా సత్యం కాదని అంటున్నాను అంటాడు ఇతను. నీకు ఉంది, కనిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉండేది అది సత్యమైనదా అంటే నీ యొక్క ఇంద్రియాలకు లోబడినది. ఇంద్రియాలకు లోబడినది కాబట్టి సత్యమైనది కాదు. ఆత్మస్వరూపం ఇంద్రియాలకు మనస్సుకు లోబడేదా? అందుకనే ఇది సత్యమైనది కాదు. ఒకటి. రెండవది, ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? వీడు ద్వైతవాది ఏమంటాడు? ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉందని అంటాడు. అయ్యా నీకు కనిపిస్తూ ఉంది కాదు, నువ్వు అనుకొని 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 నీకు అలా కనిపిస్తూ ఉంది అని అంటున్నాడు వేదాంతి. ఇంతకుముందు మగవాడు ఒకడు ఉన్నాడు, వాడిని చూస్తుంటారు చాలాసార్లు. ఇప్పుడు వాడు నా మొగుడు అని అంటుంటారు. ఏమంటే మొగుడు 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 అని మొగుడు అన్నారా లేదా? అంటే వాడు మొగుడా మనిషా? కానీ మనిషి అంటున్నారా లేదా మొగుడు అంటున్నారా?
నువ్వు బాంధవ్యములా గీంధవ్యంలా ఇక్కడ చూసేటప్పుడు మొగుడుగానే ట్రీట్ చేస్తారా, లేకపోతే మనిషిగా ట్రీట్ చేస్తారా? ఉం? మనిషిగా ట్రీట్ చేయరు. మనిషిగా ట్రీట్ చేస్తే ఏం చేయాలా? ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చాడు అని అనుకోండి, భోజనం పెట్టే సమయంలో నువ్వు గమన కూర్చుంటే ఆయన కూడా మనిషి అనుకోండి, వేరే మనుషులు వస్తే వాళ్ళందరికీ లేచిపోయి పెడుతున్నారా? మీరు లేచిపోయి వడ్డిస్తున్నారు. ఎందుకు వడ్డిస్తున్నారు? నువ్వు మొగుడుగా అనుకుని మొగుడు అనేటువంటిది నీ మనసులో స్థిరమైపోయింది. నీ మనసులో స్థిరమైపోయిందండి. నేను చెప్తా, అందుకనే నేను మొదట్లోనే చెప్తున్నా, మిమ్మల్ని నేను ప్రిపేర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. కానీ ఇప్పుడు నాకు పరిస్థితి ఏమైంది, కొంచెం మీ ముందర నేను చెప్పాల్సి ఉంది కాబట్టి నేను చెప్తే, ఎందుకంటే ఒక విషయాన్ని డీటెయిల్డ్గా నేను లోపలికి పోతే మీరు అర్థం చేసుకోగలమో చూసుకోండి. వాటన్నింటి నేను బాగా విశదీకరించి ఒక్కొక్కటే చిన్నగా చెప్పాలా, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలా, దాన్ని గ్రహించేటట్లుగా మీరు ఫస్ట్ ప్రిపేర్ కావాలి. నా దగ్గర నేను గ్రహిస్తానండి, నాకు తెలియదు, నా బుర్రలో ఏమీ లేదు, నేను అనుకున్నాను, ఇదంతా తప్పు అనే దృష్టితో మీరు కూర్చుంటే నేను మీకు చెప్పగలుగుతా. అర్థమవుతుందా? అంతేగాని మీ అంతటా మీరు కూర్చొని మీకు తెలిసిందని మీరు అనుకుంటే నేను చెప్తే బుర్రకు ఎక్కదు. నేనే చెప్తున్నాగా. కాబట్టి ఇప్పుడేంటి, ఏం చెప్తున్నా నేను, ఆ మొగుడు అనుకొని మొగుడైనాడు. అక్కడ మొగుడు అనుకుని కదా మొగుడైనాడు. అదే వీడు కూడా భార్య అని అనుకొని భార్య అయ్యింది. అంతే. ఈమె భార్య కాదు అని అనుకో. డైవర్స్ ఇచ్చేసినారు. పక్క ఎదులు ఆమె ఉంటుంది, ఈ పక్క ఎదులు ఈయన ఉంటాడు. భార్య అంటాడా? ఆమె మొగుడు అంటుందా? డైవర్స్ అయిపోతే అదే మనిషి కదా ఇక్కడున్నాడు, అదే మనిషి కదా ఇక్కడున్నాడు, అదే మనిషి కదా అక్కడుంది. ఇంతకుముందు భార్య అన్నావు, ఇప్పుడు భార్య అన్నట్లా. అంటే ఏంటి, ఇంతకుముందు భర్త అన్నావు, ఇప్పుడు భర్త అన్నట్లా. ఎందుకు? నీ మనస్సులో మార్పు వచ్చింది. నీ మనస్సులో మార్పు వచ్చేదానికి డైవర్స్ అనేటువంటిది మధ్యలో ఒకటి పెట్టారు. అంతే కదా. ఆ పదం వచ్చి నీ మనస్సులో నుంచి తొలగించింది. పెళ్ళి అనేది ఒకటి పెట్టి నీ మనస్సులో భార్య భర్త అనేది ప్రింట్ చేశారండి. అలాగే జీవుడు అని మీరు అనుకొని జీవుడుగా ఉన్నారు మీరు. అంతే. ఇంత చెప్పినామని అనుకోండి, నేను అనుకోకుండా పోతే ఇప్పుడు జీవుడు కదా. చూడండి, నేనేమో చెప్పినా కానీ మీకు అర్థం కాదు. అంటే నేను అనుకున్న దానికి నేను జీవుడా? ఇప్పుడు ఎట్లా జీవుడు కాకుండా పోతాను? నేను చెప్పాలిగా. దానికే స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ఆ మనస్సును ఏం చేయాలా, ఆ స్థాయికి తీసుకుంటూ రావాలి. నేను నిన్ననే చెప్పాను అనుకుంటా, 3 శ్లోకాలు చెప్పి, ఈ 3 శ్లోకాలు మీకు నేను చెప్పాలంటే 3 సంవత్సరాలు అవుతుందని చెప్పా. ఎందుకంటే మీ మనస్సులు, మీ యొక్క స్థితులంతా నాకు తెలుసు కాబట్టి 3 సంవత్సరాలకు నేను ప్రిపేర్ చేసి దాన్ని చెప్పచ్చునని నేను ఎక్స్పెక్టేషన్ చేసుకున్నా. అర్థమవుతుందా? అందువలన ఈ జీవుడు అనేటువంటి వాడు నిజంగా లేడు. జీవుడు అనేవాడు నిజంగా లేడు. ఇప్పుడు జీవుడు లేడు. ఇప్పుడు చేస్తూ ఉంది. ఇప్పుడు చేస్తూ ఉండేది ఏది? ఆత్మ ఎందుకు చేస్తుంది? చెయ్యదు. అందుకే నేను మీకు అర్థం కాదు అని చెప్పింది. అందుకే అర్థమైనా? ఎందుకంటే అదే చెప్తాండి, వినండి, నేను చెప్తాను కదా, మీకు అర్థం కాదు. ఎందుకంటే
ఆ మైండ్ ఆ స్థితికి రావాల. మైండ్ ఆ స్థితికి వస్తే అప్పుడు మీరు దాన్ని చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను మీ స్థితిలో నేను ఒకప్పుడు ఉన్నవాడిని కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను మిమ్మల్ని ఎస్టిమేషన్ చేసేసి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఎక్కడున్నారో నేను చెప్పగలుగుతాను, చెప్తాను కూడా. అందుకని మీకు అర్థం కాదు అని చెప్తున్నాను నేను. అర్థమైందా? ప్రకృతే క్రియమాణాని 3వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది. గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. ఆ గుణాలు ఆ పనులు చేసుకుంటున్నాయి, ఆ ప్రకృతి ఆ పని చేసుకుంటుంది. ప్రకృతి చేసుకుంటా ఉంది. మరి ఈడుండేది నేను, ఆడుండేది ఎవరు? ఆడుండేది ఆత్మస్వరూపం అని ఇప్పుడు ఉండాల. అప్పుడుంటాడు వాడు అక్కడ. అప్పుడుందే ముందు ఇది అర్థమైతే ఏది ఇక్కడ పని చేస్తూ ఉండేది, పని జరుగుతుండేదంతా ఏం జరుగుతుంది? ప్రకృతి గుణములు ఆ గుణకార్యముల యందు ప్రవర్తిల్లుచున్నవి. గుణములు గుణకార్యములలో ప్రవర్తిల్లుచున్నవి. అప్పుడు నేనెవరు? నేను సాక్షిగా ఉంటాను. అప్పుడు సాక్షి అంటే ఎవడు? దేనితోనూ సంబంధము లేనివాడు సాక్షి. దేనితోనూ సంబంధం లేనివాడు. దేనితో సంబంధం లేనివాడు ఎవడు? ఆత్మ. అంటే అప్పుడుందే అది సాక్షి. ఆ సాక్షి అర్థమైతే అప్పుడు ఈ శ్లోకం అర్థమవుతుంది. దాన్ని చెప్పాలని నేను ట్రై చేశా. ఇంకొక విధంగా కూడా చెప్పింటానేమో. ఎనీహౌ ఇప్పుడు కూడా చెప్పుకొని వచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోయేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఎవరనంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఒక కుండను తీసుకొచ్చారని అనుకో. కుండను తీసుకొస్తారు. కుండలో ఖాళీ ప్రదేశం ఉందా? కుండ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉందా? ఆ కుండను అక్కడి నుంచి ఇటు పట్టుకొచ్చారా? కుండను పట్టుకొని వచ్చారుగా. కుండలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని పట్టుకొచ్చారా? ఆడుండే ఖాళీ ప్రదేశమే ఉందా? ఆడుండే గాలే ఉందా ఇటుకు వచ్చినప్పుడు కూడా? అంతటా ఉంది గాలి. కాబట్టి కుండ అక్కడి నుంచి ఏమైంది? కుండ వచ్చిందే కానీ ఆడుండే ఖాళీ ప్రదేశము రాలా. ఎందుకంటే అంత ఖాళీ ప్రదేశమే ఉంది. కాబట్టి ఆత్మ అనేటువంటిది పోయేది కాదు, వచ్చేది కాదు. యస్మిన్ సర్వాణి భూత్వా యస్మిన్ సర్వాణి భూత్వా ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది మంత్రం. అంటే ఆత్మ అనేది పోయేది కాదు, వచ్చేది కాదు, కదిలేది కాదు, కదిలించేది కాదు. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎట్లుండాలంటే శాస్త్రానికి సరిపోవాలి. శాస్త్రానికి సరిపోవాలి. మనము శాస్త్రం గురించి తెలుసుకోకుండా మనకు తెలిసిందే సత్యం అనుకుని దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటే అదే స్థిరమవుతుంది. అదే స్థిరమవుతుందిగా. నువ్వు ఏదైతే పట్టుకొని మాట్లాడుతూ ఉంటావో అదే మాట్లాడుతుంటే ఏమవుతుంది? అదే స్థిరమవుతుంది. అందుకనే ఏదైనా మాట్లాడాలని అనుకున్నప్పుడు ఏం చేయాలా? శాస్త్రం తెలుసుకో, అప్పుడు శాస్త్రం ప్రకారం మాట్లాడు.
అదేవిధంగానే ఈ శరీరం అనే కొండ, సూక్ష్మ శరీరం అనే కొండ ఇక్కడి నుంచి పైకి పోతుందంటే జీవుడు అనేటువంటి వాడు ఎవడు అక్కడ అంటే ఈ ఈ ఉన్న చూడు సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నామే, ఈ సూక్ష్మ శరీరం కొండ, అది పోతుంది వస్తుంది, సంస్కారాలతో కూడా అది పోతుంది అది వస్తుంది, కానీ ఆత్మ పోయేది లేదు వచ్చేది లేదు. యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యుంతే తథా జీవో చెప్తూ ఉన్నారు. సంఘాతాత్ స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జితా ఆధిక్యే సర్వసౌమ్యేవ నోపపత్తిర్హి విద్యతే. మరణే సంభవే చైవ, ఎందుకు శ్లోకం రావట్లా, మరణము సంభవించినప్పుడు అదేవిధంగా పుట్టినప్పుడు ఆత్మ అనేది రావడం లేదు. ఏమంటే ఇక్కడ కుండ ఒకటి తయారు చేసినాం, కుండ ఒకటి తయారు చేస్తే కుండ కోసం సపరేట్గా ఏమైనా ఈ ఈ ఖాళీ ప్రదేశాన్ని తయారు చేసి అప్పుడేమన్నా కుండను తయారు చేసినామా? లేదా కుండ తయారు చేస్తే సపరేట్గా ఖాళీ ప్రదేశం ఏమన్నా ఒకటి వచ్చిందా? ఆల్రెడీ అక్కడే ఉంది ఖాళీ ప్రదేశం, కుండను తయారు చేసావంతే నువ్వు. అదేవిధంగానే వీడు ఈ శరీరం ఏర్పడిందంటే వీడేం జీవుడు అనేటువంటి వాడు వేరే ఏమీ కాదు. ఇంకా అక్కడ ఊరికే ఈ యొక్క XY క్రోమోజోమ్స్ కలిసి అదొక ఇదిగా ఏర్పడి అక్కడ ఒక శరీరంగా ఏర్పడింది. దానికి సంబంధించి కర్మలు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మ సంస్కారాలను బీజరూపంగా ఇక్కడ పెట్టాడు భగవంతుడు. ఆత్మకి ఏం సంబంధం? ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఆత్మకు సంబంధం లేనప్పుడు నేను ఆత్మస్వరూపం అనేటువంటి స్థితి నీకు తెలిస్తే, ఆత్మ ఏంటని తెలిస్తే అప్పుడు ఈ శరీరంతో జరిగేటివి ఏంటో జరుగుతాయో అప్పుడు జరుగుతాయి. అప్పుడు ఎట్లా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయని అంటే నువ్వు అట్లా ఉంటే అది నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి పోయేది వచ్చేది, ఈ శ్లోకం అంత గొప్పది. ఆ శ్లోకం నేను చెప్పాలనంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే నేను ఊరికే పైకి చెప్పడం నాకు తెలియదు, నేను చెప్పలేను కూడా, అందుకనే నేను చెప్పడానికి ప్రయత్నించిన. ముందు మీరు మీ శరీరంతో జరుగుతున్నది చూడండి, మీ సంకల్పం లేకుండా జరగగలిగితే, మీ సంకల్పం అనేది లేకుండా జరగాలి. అంటే మీ సంకల్పం ఉండదు అక్కడ, మీ సంకల్పం లేకుండా జరుగుతుందే, దానిని మీరు గన అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు ఆత్మను గురించి మీకు చెప్తే అర్థమవుతుంది. మీకు ఒక దాన్ని ఏం చెప్పినాను, దానికి ఒక మార్గాన్ని సూచించినాను నేను. అంటే ఏంటి, ఇప్పుడు సంకల్పము లేకుండా ఉండగలిగినప్పుడు జరుగుతాయే, సంకల్పం లేకుండా ఉండి జరగాల, అవి నువ్వు చూడాల. అదే కైంకర్యం అంటే. కైంకర్యం అని పేరు పెట్టుకోవడం కాదు, నీ యొక్క భావం అనేది లేదు. అహంభావో ఉదయ అభావ బోధస్య పరమావధి. అహంభావం అనేది లేదండి. అహం అంటే నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పుచున్నాను. నేను చెప్పుతున్నాను అంటే నేను కర్తనవుతాను. చూడండి ఎట్లా ఉందో. నన్ను ఒక ప్రశ్న వేశారు, పొద్దున్నే 1 గంట సేపు, సాయంకాలం 1 గంట సేపు, మళ్ళీ రాత్రికి 1 గంట సేపు, నీకేమన్నా ఎట్లా కుదురుతుంది, నీకేం ఇబ్బంది అనిపించదా అని అన్నారు. పొద్దున్నే 1 గంట సేపు అవుతుందా? ఇప్పుడు 5:30కు మొదలుపెట్టి 7:30 వరకు చెప్తామా? 2 గంటలు, ఒకటి ఇదొక 2, 3, మళ్ళీ రాత్రికి 1 గంట అవుతుంది, 4 గంటలు. 4 గంటలు ఒక విషయాన్ని గురించి మాట్లాడాలనంటే ఎంత బుద్ధి పని చేయాలా?
ఇక్కడ బుద్ధితో నేను పని చేస్తే గన అది కుదరదు. నేను నిజంగా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అంతా ప్రిపేర్ అయి చెప్తారు. నేను ఏ రోజు ప్రిపేర్ కాను. ప్రిపేర్ అయితే అది కరెక్ట్గా రాదు. అన్ని విషయాలు అట్లేం కాదు, సమయాన్ని సందర్భాన్ని బట్టి అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అందుకని నేను చెప్పాను, వాళ్ళకి చెప్తే కూడా అర్థం కాదని ఊరికే నవ్వేసి గమ్మున ఉంటున్నాను. సరే, ఇప్పుడు దీని గురించి కొద్దిగా నేను క్లారిటీ తీసుకొచ్చినానని నేను అనుకుంటున్నా. కొద్దిగానే క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే మనము మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నామని గుర్తించండి. గుర్తించి ఏం చేయాలా? కనీసం సత్వగుణానికన్నా రావాలి. సత్వగుణానికి వస్తే నిదానంగానైనా మనం ఒకరోజు కాకపోయినా ఒక రోజున దాన్ని తెలుసుకుంటే దానికి వస్తాం. మనము తెలుసుకున్నదే కరెక్ట్ అనే భావనలో ఉండిపోయి ఊరికే వ్యర్థం చేసుకోకండి. నిజంగా చెప్తున్నాను, నన్ను ఇక్కడ నేను కూడా ఈశ్వరుని ప్రార్థించినాను. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే నేను కూడా ఇక్కడ ఉన్నాను. మీ అందరి యొక్క సహకారం చేత కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఈశ్వరుడు మీ అందరికీ ఆ బుద్ధిని పుట్టించి నన్ను కూడా ఇక్కడ పెట్టారు. కరెక్ట్గా నన్ను ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను చెప్పినట్లు మీకు ఎవ్వరు చెప్పరు. ఇది మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పినట్లుగా మీకు ఎవ్వరు చెప్పరు, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే సరే, టైం అయింది, ఉండని చాలు. ఎందుకంటే సమయాన్ని వృధా చేసుకోకండి. మానవ జన్మ వచ్చిందండి. నేను ఒకటే కోరుకున్నా, సన్యాసము తీసుకుని గంటసేపు బ్రతికితే చాలు. నేను గంటసేపు శరీరము ఉంటే చాలు. గంటసేపు సన్యాసం తీసుకున్న తర్వాత గంటసేపు ఉంటే చాలు. ఎందుకంటే నాకు ఒక తృప్తి మిగిలిపోతుంది. ఏమని? ఇంకా శరీరంతో నాకు పని లేదు. శరీరంతో నేను ఏమి పొందాలనో ఏమి చేయాలనో అది నేను చేసేసినాను, అది ఫైనల్ అయిపోయింది అనే దాన్ని దృఢం చేసుకుని ఆ శరీరం పోయినా కూడా నాకు ప్రాబ్లం లేదని నేను భగవంతుణ్ణి కూడా ఒక్కటే ప్రార్థించిన చివరి రోజు. ఎప్పుడు చివరి రోజు? 31వ తారీఖు ప్రార్థించిన. హే పరమేశ్వర, 1వ తేదీ పొద్దున్నే 7 గంటల వరకు ఈ శరీరాన్ని పెట్టు ప్రార్థించినాను. ఏమో ప్రారంభంలో ఏమవుతుందో ఏం తెలుసు? ఏమవుతుందనండి ఎవరికేం తెలుసు? అర్థమవుతుందా? ఏమవుతుంది చెప్పలేం మనం. అందుకని పరమేశ్వరుని నేను ప్రార్థించిన, 1వ తారీఖు 7 గంటల వరకు ఈ శరీరాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే 7 గంటలకంతా స్వామీజీ చెప్పినారు ముందే. స్వామీజీ దగ్గర పడిపోయినాను అనుకో, మళ్ళా సాగులేదు. సదాశివానంద స్వామిని ఇప్పుడు ఒక స్వామి ఉన్నారు, ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయిపోయారు. హాస్పిటల్ అడ్మిషన్ అయితే ఆ స్వామికి చెప్పున్నారు, నీకు సన్యాస దీక్ష ఇస్తామని చెప్పున్నారు. ఈయన హార్ట్ ప్రాబ్లం అయిపోయి వెంటనే ఇది చేయాలని 40 లక్షలేమో అడిగినారు. హాస్పిటల్లో ఎక్కడో అడ్మిషన్ అయ్యారు. స్వామీజీ వచ్చి నీకు ఏమీ కాదు, నీకు నేను సన్యాస దీక్ష ఇస్తానని చెప్పినాను. నువ్వు బాగయిన తర్వాత
నువ్వు ఎక్కడ కోరితే అక్కడికి వచ్చి నేను సన్యాస దీక్ష ఇస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆయన బాగైంది. 31వ తారీఖు నైట్ నాకేమైంది తెలిసినా, 31వ తారీఖు నైట్ నాకు కళ్ళు కనిపించకుండా అయిపోయేసేసి శరీరం చాలా నీరసం అయిపోయింది. లేచి నేను బాత్రూమ్ పోవాలంటే ఇట్లా పట్టుకొని పోవాలి. నా పరిస్థితి అట్లా అయింది. మీరు అన్నారుగా ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చిందని, అట్లా అయిపోయింది. సరే స్వామీజీ ఏం చేశారంటే పిలిపించినారు. పోయినాను స్వామీజీ దగ్గరికి పోయినాను. పోయిన తర్వాత స్వామి నాకు ఈ విధంగా కళ్ళంతా ఇట్లా అయిపోతుంది, నేను ఉండలేకపోతున్నాను స్వామీజీ అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం కాఫీలు టీలు తాగొచ్చు, నేను కాఫీలు టీలు తాగను. సరే అరటి పండ్లు అవి ఇవి పండ్లు ఏంటో ఇచ్చారు, తిన్నాను. ఇడ్లీ కూడా తినకూడదు. ఒక తేనె ఉంటే తేనె నీళ్ళు కలుపుకొని తాగాను. తేనె నీళ్ళు కలుపుకొని తాగాను. ఏమేం పంపించావు శరీరానికి అని అన్నారు. చెప్పిన తేనె నీళ్ళు కూడా కలుపుకొని తాగాను స్వామీజీ అన్న. తేనె నీళ్ళు కలుపుకొని తాగితే నీకు ఏమవుతుందని, దాన్ని ఎందుకు తాగారు, అదంతా ఏమో ఆయుర్వేదిక్ అయినా నీకేమైనా పనికొస్తుందన్న. నా పరిస్థితిలో స్వామీజీ ఏమని చెప్పి పంపించాడంటే, ముందుగా ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, ఆయనకి ఇడ్లీ తినేదానికి పర్మిషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు స్వామీజీ దగ్గరికి ఎందుకు విన్నానంటే నన్ను ఇడ్లీ తినమంటాడేమో నాకు ఆ ఉద్దేశంతో విన్నా నేను స్వామీజీ దగ్గరికి. ఇడ్లీ తినమంటే కొద్దిగా కడుపు ఇదయ్యి నేను కొంచెం నిలదొక్కగలుగుతాను అని నేను పోయినా, నేను ఆ దృష్టితో పోయినా. నేను పోతే స్వామీజీలా నువ్వు ఏమీ కాదు కానీ వెళ్ళి నీ రూమ్లో పోయి కూర్చొని జపం చేసుకోపో. కళ్ళు తిరుగుతున్నాయి ఆటికి కూడా. అప్పుడు కూడా అంటే స్వామీజీలా ఏమీ కాదులే పో అన్నాడు. ఆయనకు మాత్రం ఇడ్లీ తినేదానికి పర్మిషన్ ఇచ్చాడు. సరే నేను చిన్నగా వచ్చిన రూమ్లోకి వచ్చి గమన కూర్చొని కొద్దిగా నీళ్ళు తాగి గమన కూర్చున్నా. 20 నిమిషాలకు కుదురుకునిందండి. పక్కలో ఉండే ఆయన కొద్దిగా అదేమి ద్రాక్ష అంత ద్రాక్ష ఇచ్చాడు. ఆ పెద్ద ఆయన నాకు తెచ్చుకో అన్నాడు, అంత ద్రాక్ష ఇచ్చాడు. తింటారా అన్నాడు, తింటానన్నా. అంత ద్రాక్ష ఇచ్చినాడు, దాన్ని తిన్నాను. సరే నీళ్ళు తాగేసి కొంచెం పడుకొని అట్లా ఉన్నాను. మళ్ళీ లేచి కూర్చుండేదానికి అయ్యింది. కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు తర్వాత లేచిన తర్వాత మళ్ళీ సాయిరాం బ్రహ్మచారి ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతూ శాస్త్ర విషయాలు మాట్లాడడం ప్రారంభించినాను. కొంతసేపు లేచి నడిచిన ఈ శాస్త్ర విషయాలు మాట్లాడుతూ నడిచినాం. నేను అందుకే నడిచిన, ఏమన్నా పడిపోతుందేమో అని. చూడండి ఎట్లా ఉందో. నాకు కుదురుకునేసి నేను మళ్ళీ చెప్పినప్పుడు పక్కలో ఉండే సాయిరామ్కే పొద్దున్నే చెప్పిన, నా పరిస్థితి ఎట్లున్నది, నువ్వు వచ్చి పిలిచినప్పుడు నేను ఇట్లున్నాను, లేచింది కూడా ఇట్లున్నది. మళ్ళీ పోయి స్వామీజీతో మాట్లాడి వచ్చిన తర్వాత నాకు ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ కుదురుకున్నది. తర్వాత చిన్న చిన్నగా బాగా కుదురుకున్నది. స్వామీజీ మాట యొక్క ప్రభావం చూడు ఎంత ఉందో అని చెప్పాను నేను. అప్పుడు నేను కోరుకున్నది కూడా అదే, గంట సన్యాసం తీసుకున్న తర్వాత గంట ఉంటే చాలు ఈ శరీరం నాకు అని నేను కోరుకున్నాను. అంటే అంతవరకు శరీరాన్ని ఇస్తే ఈశ్వరుడు, ఆ తర్వాత ఈ శరీరం ఎలాగో ఈశ్వరునిది అయిపోతుంది. సరేనా? సర్లేండి, ఎందుకు ఊరికే మాట్లాడుకుంటే టైం అవుతుంది. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. శంభో శంకర జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం. చూసిన వరకు ఎంతమంది స్వామీజీలు ఎవరున్నో ఏదో చెప్తారు ఊరికే వాళ్ళు, కానీ వాళ్ళు చెప్పేదేమో పాయింట్ ఉంటుంది, అర్థమైంది ఇది తీసి చెప్పేది. కానీ
మీరు ముక్తి పొందేకి వాళ్ళు మీకు చెప్పాను వాళ్ళు అంటే ఉతీతులై